మలయాళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. సౌబిన్ షాహిర్ అరెస్ట్ అనే వార్తలు ఆయన అభిమానులను షాక్కి గురిచేశాయి. సౌబిన్ షాహిర్ నిజంగా అరెస్ట్ అయ్యాడా? ఫైనాన్షియర్ని ఉద్దేశపూర్వకంగా మోసం చేశాడా? ఫైనాన్షియర్కు లాభాలు పంచడం మాట దేవుడెరుగు. పెట్టిన పెట్టుబడిని కూడా తిరిగి ఇవ్వలేదా? అసలు మంజుమల్ బాయ్స్ నిర్మాతలపై ఫైనాన్షియర్ సిరాజ్ వలియాతరా హమీద్ చేస్తున్న ఆరోపణలేంటి? 2024లో మలయాళంలో విడుదలైన మంజుమల్ బాయ్స్ బ్లాక్ బాస్టర్గా నిలిచి బాక్సాఫీస్ వద్ద 242 కోట్లకు పైగా వసూలు సాధించి మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూలు రాబట్టిన చిత్రంగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఈ చిత్రానికి సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీలు నిర్మాతలుగా వ్యవహరించారు. ఆరూర్కి చెందిన వ్యాపారవేత్త సిరాజ్ వలియాతరా హమీద్ తనకు మంజుమల్ బాయ్స్ చిత్ర లాభాల్లో వాటా ఇవ్వకుండా చిత్ర నిర్మాతలు మోసం చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంజుమల్ బాయ్స్ చిత్ర నిర్మాణంలో 7 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు సిరాజ్ ఆరోపించాడు. 2022 నవంబర్ 30న కుదిరిన ఒప్పందం ప్రకారం మంజుమల్ బాయ్స్ చిత్ర థియేట్రికల్, ఓటీటీ, శాటిలైట్ ఇతర హక్కుల నుండి వచ్చే ఆదాయంలో 40% వాటా ఇవ్వటానికి నిర్మాతలు హామీ ఇచ్చారు. మంజుమల్ బాయ్స్ భారీ విజయం సాధించినప్పటికీ నిర్మాతలు హామీ ఇచ్చిన ప్రకారం పెట్టుబడితో పాటు లాభాలు ఇవ్వకుండా మోసం చేశారని సిరాజ్ వలియాతరా హమీద్ ఫిర్యాదు చేయడంతో కోచి నగరంలోని మరడో పోలీస్ స్టేషన్లో 2024లో కేసు నమోదైంది. విచారణలో భాగంగా జూలై 7 సోమవారం నాడు సౌబిన్ షాహిర్, అతని తండ్రి బాబు షాహిర్ సహా నిర్మాత షాన్ ఆంటోనీ మరడు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. జూలై 8 మంగళవారం నాడు పోలీసులు సౌబిన్ షాహిర్తో పాటు మిగిలిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు, కానీ కేరళ హైకోర్టు గత నెలలో వీరికి ముందస్తు బెయిల్ మంజూరు చేసినందున అరెస్టు చేసిన కొద్దిసేపటికే వారు విడుదలైనట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సౌబిన్ షాహిర్ మీడియాతో మాట్లాడుతూ తనను పోలీసులు అరెస్టు చేయలేదని, కేసు విచారణలో భాగంగా అవసరమైన డాక్యుమెంట్లను పోలీసులకు అందజేసినట్లుగా వెల్లడించారు. తమ వైపు న్యాయం ఉందని సిరాజ్ వలియాతరా హమీద్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని సౌబిన్ షాహిర్ స్పష్టం చేశారు. దీంతో ఆయన అరెస్ట్ అయ్యారని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టమైంది. సౌబిన్ షాహిర్ ఆండ్రాయిడ్, కట్టప్ప, రోమాంచం, మంజుమల్ బాయ్స్ వంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనకరాజు దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్టుగా వస్తున్న కూలీలో ముఖ్య పాత్రలో నటించాడు. 14 ఆగస్టున కూలీ విడుదలకు సిద్ధంగా ఉంది.